HTML బేసిక్ ట్యాగ్స్. HTMLలో ట్యాగ్స్ అన్ని లెఫ్ట్ అండ్ రైట్ యాంగిల్ బ్రాకెట్ సింబల్ తోటి ఎన్క్లోజ్ చేయబడతాయి. ప్రతి ట్యాగ్కి ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది, డిఫరెంట్ వర్కింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ వీడియోలో మనం ఎక్కువగా వెబ్ డెవలప్మెంట్లో ఉపయోగించేటటువంటి బేసిక్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మనం టైటిల్ ట్యాగ్ అంటే ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఏం చేస్తున్నాను అంటే Notepad++లో ఒక ఫైల్ని తీసుకొని దాన్ని బేసిక్ ట్యాగ్స్ .html అనేటటువంటి ఒక నేమ్ తోటి సేవ్ చేశాను. బేసిక్ ట్యాగ్స్ అనేటటువంటి నేమ్ తోటి .html అనేటటువంటి ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేశాను. ముందుగా ఫస్ట్ లైన్లో నేనేం రాస్తున్నాను అంటే డాక్యుమెంట్ టైప్ని డిక్లేర్ చేస్తున్నాను. డాక్యుమెంట్ టైప్ స్పేస్ HTML. ఇది మీ అందరికీ తెలుసు మనం ఎందుకు రాస్తాము అనేది. వెబ్ బ్రౌజర్కి ఇది ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది చెప్పడం కోసం నేను డాక్యుమెంట్ టైప్ HTML అని రాశాను. ఇప్పుడు వెబ్ బ్రౌజర్ అర్థం చేసుకుంటుంది ఇది HTML5కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ టైప్ అని. నా నెక్స్ట్ లైన్లో నేనేం రాస్తున్నాను అంటే HTML అనేటటువంటి ట్యాగ్ని స్టార్ట్ చేసి HTML అనేటటువంటి ట్యాగ్ని ఎండ్ చేశాను. ఈ HTML అనేది రూట్ ఎలిమెంట్ లా వర్క్ చేస్తుంది. ఎందుకంటే నేను రాసేటటువంటి ట్యాగ్స్ మొత్తం కూడా ఈ రూట్ ఎలిమెంట్ అయినటువంటి HTML ట్యాగ్ లోపలే రాస్తాను. ఇప్పుడు దీని లోపల నేను ఏం చేస్తున్నాను అంటే హెడ్ ట్యాగ్ని స్టార్ట్ చేస్తున్నాను. అదేవిధంగా హెడ్ ట్యాగ్ని నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ హెడ్ ట్యాగ్ లోపల నేను టైటిల్ ట్యాగ్ని ఇస్తాను. ఈ టైటిల్ ట్యాగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే మన వెబ్ పేజ్ యొక్క ట్యాబ్ నేమ్ని డిస్ప్లే చేయటం కోసం ఈ టైటిల్ ట్యాగ్ను ఉపయోగిస్తాం. అంటే వెబ్ పేజ్ యొక్క ట్యాబ్ టైటిల్ని డిస్ప్లే చేయటం కోసం టైటిల్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. అది ఎలాగో ఒకసారి ఎగ్జిక్యూషన్ ద్వారా చూద్దాం. ముందుగా నేను టైటిల్ ట్యాగ్ని స్టార్ట్ చేసి ఈ టైటిల్ ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ టైటిల్ ట్యాగ్ లోపల నేను ఒక టైటిల్ ఇస్తున్నాను. దిస్ ఈజ్ బేసిక్ ట్యాగ్. దిస్ ఈజ్ బేసిక్ ట్యాగ్స్ టైటిల్ అన్నాను. దిస్ ఈజ్ బేసిక్ ట్యాగ్స్ టైటిల్ అని ఇచ్చాను. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్ని నేను Ctrl+S ద్వారా సేవ్ చేశాను. సో వెబ్ బ్రౌజర్లో నేను ఆల్రెడీ ఆ పేజ్ని ఓపెన్ చేసి పెట్టాను. F5 మీద క్లిక్ చేసి ఈ పేజ్ని నేను రీఫ్రెష్ చేశాను. సో రీఫ్రెష్ చేయగానే చూడండి, ఇక్కడ రీఫ్రెష్ చేయగానే నాకు వెబ్ పేజ్లో ట్యాబ్ నేమ్ దిస్ ఈజ్ బేసిక్ ట్యాగ్స్ టైటిల్ అని నేను టైటిల్లో రాసినటువంటి ఆ పర్టికులర్ వర్డే నాకు ఇక్కడ ట్యాబ్ టైటిల్గా డిస్ప్లే అయింది. దీన్ని మనం HTMLలో ఏమంటాము అంటే టైటిల్ అంటాము. దీన్ని మనం HTMLలో టైటిల్ అంటాం. అంటే వెబ్ పేజ్ యొక్క ట్యాబ్ నేమ్ని డిస్ప్లే చేయటం కోసం ఈ టైటిల్ ట్యాగ్ని మనం HTMLలో ఉపయోగించటం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ట్యాగ్ గురించి చూద్దాం. నెక్స్ట్ ట్యాగ్ ఏంటి అంటే పారాగ్రాఫ్ ట్యాగ్. సో పారాగ్రాఫ్ ట్యాగ్ని ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాం. ఇప్పుడు 6th లైన్లో నేను ఈ HTMLలో బాడీ ట్యాగ్ని స్టార్ట్ చేస్తున్నాను, బాడీ ట్యాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బాడీ ట్యాగ్ లోపల రాసేటటువంటి ప్రతి కంటెంట్ కూడా నాకు వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. ఇది మీ అందరికీ తెలిసిందే. ఓకేనా? సో పారాగ్రాఫ్ని మనం డిస్ప్లే చేయాలి అంటే మనం P ట్యాగ్ని ఉపయోగించాలి. సో P ట్యాగ్ని రాశాను, అదేవిధంగా P ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ P ట్యాగ్ లోపల నేను రాసేటటువంటి పారాగ్రాఫ్ని రాస్తాను. సో కొంత పారాగ్రాఫ్ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసి ఈ పారాగ్రాఫ్ని Ctrl+S ద్వారా క్లిక్ చేసి ఈ కోడ్ని సేవ్ చేసి వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేయగానే ఏమైంది, ఈ పారాగ్రాఫ్ మొత్తం కూడా నాకు వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే అయింది. ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్లో డిస్కస్ చేసిన విధంగానే పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏం చేస్తుంది అంటే మన వెబ్ పేజ్ విడ్త్ మొత్తాన్ని తీసుకొని ఆ వెబ్ పేజ్ ఎంతైతే ఉందో అంత విడ్త్లోనూ ఆ పారాగ్రాఫ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీకు చూపించిన విధంగా, అవును కదా? సో వెబ్ పేజ్ లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ వరకు ఉన్నటువంటి విడ్త్ మొత్తాన్ని కూడా తీసుకొని ఈ పారాగ్రాఫ్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. అవునా? మీరు టాప్లో గమనించినట్లయితే టాప్లో కొంత మార్జిన్ ఉంది, అలాగే బాటంలో కూడా కొంత మార్జిన్ ఉంది. సో ఈ విధంగా P ట్యాగ్ని ఉపయోగించి మనం వెబ్ పేజ్లో పారాగ్రాఫ్ని ప్రింట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ట్యాగ్ చూద్దాం. నెక్స్ట్ ట్యాగ్ ఏంటి అంటే HR ట్యాగ్. ఈ HR ట్యాగ్ని ఎందుకు ఉపయోగిస్తామో చూద్దాం. HR అంటే హారిజంటల్ రూల్ అని అర్థం.
మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఒక హారిజంటల్ లైన్ని డ్రా చేయటం కోసం హెచ్ఆర్ ట్యాగ్ని ఉపయోగిస్తాం. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇక్కడ పారాగ్రాఫ్ తర్వాత నేను హెచ్ఆర్ అని ఇచ్చేసాను. హెచ్ఆర్ అంటే మీకు గుర్తుండడానికి హారిజంటల్ రూల్ అనుకోండి, లేదంటే హారిజంటల్ లైన్ అని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను కంట్రోల్-S మీద క్లిక్ చేసి ఈ పర్టికులర్ ఫైల్ని సేవ్ చేసి వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశా. చూడండి, ఇక్కడ నాకు ఒక హారిజంటల్ లైన్ అనేది లైట్గా ప్రింట్ అయింది. అవునా? ఇప్పుడు దీన్ని నేను మరికొంత బోల్డ్గా ఎక్కువగా మీకు కనపడడానికి వీలుగా ఉండేలాగా నేను కొంత యాట్రిబ్యూట్స్ని ఈ పర్టికులర్ ట్యాగ్లో అప్లై చేసి మరింత బాగా కనపడేలాగా చేస్తాను. దానికోసం నేను ఒక ట్యాగ్ తీసుకుంటున్నాను, స్టైల్ అన్నాను. స్టైల్ అనేటటువంటి యాట్రిబ్యూట్ని తీసుకొని = అని ఇచ్చి డబుల్ కొటేషన్స్లో నేను కొంత యాట్రిబ్యూట్స్ని రాస్తున్నాను. border : 1 pixel solid, border : 1 pixel solid black అన్నాను. సాలిడ్ బ్లాక్ అని ఇచ్చాను. కంట్రోల్-S మీద క్లిక్ చేసి ఈ ఫైల్ని నేను సేవ్ చేశాను. ఇప్పుడు వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేయగానే చూడండి, నాకు హారిజంటల్ లైన్ అనేది సాలిడ్ బ్లాక్ కలర్ లైన్ అనేది 1 పిక్సెల్ విడ్త్ తోటి నాకు ఇక్కడ ప్రింట్ అయింది. అవును కదా? సో ఒక హారిజంటల్ లైన్ని వెబ్ పేజ్లో ప్రింట్ చేయాలి అంటే బై యూజింగ్ ద హెచ్ఆర్ ట్యాగ్ ఇట్ ఈస్ పాసిబుల్ అనమాట. ఓకేనా? ఈ విధంగా ఒక హారిజంటల్ లైన్ని మనం వెబ్ పేజ్లో ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ట్యాగ్ ని చూద్దాం. అదేంటంటే బ్రేక్ ట్యాగ్. దీన్నే మనం ఎంటీ HTML ఎలిమెంట్ అని కూడా అంటాం. ఓకేనా? సో బ్రేక్ ట్యాగ్ అనేది ఒక పర్టికులర్ లైన్ ని బ్రేక్ చేయడం కోసం ఉపయోగిస్తాము. ఈ బ్రేక్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదండి. ఈ బ్రేక్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ రాశాను. ఈ పారాగ్రాఫ్ లో నేనేం చేస్తానంటే ఫస్ట్ లైన్ ని బ్రేక్ చేస్తాను. దానికోసం BR అని రాసేసాను, బ్రేక్ ట్యాగ్ అని ఇచ్చాను. ఈ బ్రేక్ ట్యాగ్ కి ఎండింగ్ ట్యాగ్ ఉండదు, ఎందుకంటే ఇది ఎంటీ HTML ఎలిమెంట్. దీనికి ఎండింగ్ ట్యాగ్ ఉండదు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక లైన్ ని బ్రేక్ చేయడం కోసం మనం బ్రేక్ ట్యాగ్ ని ఉపయోగిస్తాం. ఇప్పుడు నేను కంట్రోల్-S మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఈ వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేస్తా. సో రీఫ్రెష్ చేసే ముందుగా మీరు గమనించండి, ఈ పారాగ్రాఫ్ లైన్ మొత్తం కూడా 2 లైన్స్గా ప్రింట్ అయింది. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేయగానే చూడండి, ఈ లీడ్ దగ్గర ఏమైంది, ఆ లైన్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. ఇప్పుడు 3 లైన్స్ వచ్చాయి. అవునా? మళ్ళీ నేనేం చేస్తున్నా అంటే నెక్స్ట్ లైన్ని మళ్ళీ బ్రేక్ చేస్తున్నాను. సో BR ట్యాగ్ ఇచ్చి కంట్రోల్-S మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇప్పుడు పేజ్ని మళ్ళీ రీఫ్రెష్ చేశాను. ఏమైంది, సెకండ్ లైన్ బ్రేక్ అయ్యి ఈసారి 4 లైన్స్ ప్రింట్ అయ్యాయి. అవునా? మళ్ళీ థర్డ్ లైన్లో నేను మళ్ళీ బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నా. సో BR ట్యాగ్ ఇచ్చేసాను. సో కంట్రోల్-S మీద క్లిక్ చేసి సేవ్ చేసి ఈ వెబ్ పేజ్ని నేను రీఫ్రెష్ చేశాను. మళ్ళీ ఏమైంది, థర్డ్ లైన్ అనేది బ్రేక్ అయింది. అవునా? నెక్స్ట్ మళ్ళీ 4th లైన్లో కూడా బ్రేక్ ట్యాగ్ ఇచ్చాను, BR ట్యాగ్ ఇచ్చేసాను. ఇచ్చి కంట్రోల్-S మీద క్లిక్ చేసి ఈ ట్యాగ్ని సేవ్ చేసేసి మళ్ళీ ఏం చేశాను అంటే ఈ వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. ఏమైంది, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లైన్ అనేది బ్రేక్ అయిపోయింది. ఇలా ఒక లైన్ని బ్రేక్ చేయడం కోసం మనం BR ట్యాగ్ని ఉపయోగిస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వెబ్ బ్రౌజర్లో ఇమేజ్ని ఏ విధంగా డిస్ప్లే చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఇమేజ్ని డిస్ప్లే చేయాలి అంటే అది ఎలాగో చూద్దాం. ఇమేజ్ని మనం ఏ విధంగా డిస్ప్లే చేస్తామో చూద్దాం. ఇమేజ్ని డిస్ప్లే చేయాలి అంటే మనకి IMG ట్యాగ్ కావాలి, అంటే ఇమేజ్ ట్యాగ్ కావాలి. అది ఎలా రాస్తామో చూద్దాం. ఇమేజ్ని రాయాలి, మనం డిస్ప్లే చేయాలి వెబ్ బ్రౌజర్లో అంటే ముందుగా మనం లెఫ్ట్ అండ్ రైట్ బ్రాకెట్స్లో ఈ విధంగా రాయాలి. సో లెఫ్ట్ అండ్ రైట్ బ్రాకెట్స్లో ఇలా రాయాలి. ఇమేజ్ అని పూర్తిగా రాయకుండా IMG అని రాస్తాం. ఆ ఇమేజ్ సోర్స్ ఎక్కడుంది, ఆ ఇమేజ్ యొక్క పాత్ని మనం ఇవ్వాలి. దానికోసం మనం సోర్స్ అని పూర్తిగా రాయకుండా SRC అని రాసి డబుల్ కొటేషన్స్లో ఆ ఇమేజ్ యొక్క పాత్ని మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంటర్నెట్లో నుంచి ఒక ఇమేజ్ యొక్క పాత్ని నేను ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నాను. HTTPS అని రాసి / ఇచ్చి via placeholder.com అని రాశాను. రాసి / ఇచ్చేసి 300.png అని ఇచ్చాను. అని ఇచ్చి / ఇచ్చేసి 09f/FFF అన్నాను. ఇదంతా కూడా నేను డిస్ప్లే చెయ్యబోయేటటువంటి ఇమేజ్ యొక్క లొకేషన్ పాత్ అనమాట. లొకేషన్ అంటే సోర్స్ అనమాట. ఆ ఇమేజ్ ఏ లొకేషన్లో ఉందో దాని యొక్క సోర్స్ నేను ఇక్కడ రాశాను. దాంతోపాటు మీరు ఇమేజ్ యొక్క ఆల్టర్నేషన్ నేమ్ కూడా రాయాలి. ఇక్కడ ఆల్టర్నేషన్ అని పూర్తిగా రాయకుండా ALT అని రాసి డబుల్ కొటేషన్స్లో ఇమేజ్ యొక్క ఆల్టర్నేషన్ నేమ్ రాస్తున్నాను. నేను ఇమేజ్ శాంపిల్ అన్నాను. సో ఈ ఇమేజ్ ఎంత విడ్త్ తోటి డిస్ప్లే అవ్వాలి అది కూడా మనం ఇక్కడ రాయాలి.
విడ్త్ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకొని డబుల్ కొటేషన్స్లో 300 విడ్త్తో రాయమన్నాను. దాంతోపాటు హైట్ కూడా 300 విడ్త్ తోటి నాకు డిస్ప్లే అవ్వాలి. దానికోసం హైట్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో ఇలా రాస్తున్నాను, 300 అన్నాను. ఇప్పుడు ఈ కోడ్ మొత్తాన్ని నేను సేవ్ చేసి ఇప్పుడు నేను వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేయగానే చూడండి 300 విడ్త్ 300 హైట్ తోటి నాకు ఒక ఇమేజ్ అనేది ఇక్కడ నాకు డిస్ప్లే అయింది. అవునా? నా ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మరొక ఇమేజ్ని డిస్ప్లే చేద్దాం. అది కూడా సేమ్ ఇప్పుడు రాసిన విధంగానే img స్పేస్ src ఈజ్ ఈక్వల్ టు అని రాసి డబుల్ కొటేషన్స్లో ఇలా సోర్స్ కోడ్ యొక్క అంటే ఆ పర్టికులర్ ఇమేజ్ యొక్క పాత్ అంటే ఆ పర్టికులర్ ఇమేజ్ యొక్క సోర్స్ని నేను ఇక్కడ రాస్తున్నాను. https://via.placeholder.com ఈసారి 500 విడ్త్ 500 హైట్తో ఉన్నటువంటి ఇమేజ్ని నేను డిస్ప్లే చేయబోతున్నా. దానికోసం 500.png/09f/fff అన్నాను. ఇదంతా కూడా నా ఇమేజ్ యొక్క సోర్స్ లొకేషన్ అండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ సిస్టంలో ఉన్నటువంటి ఇమేజ్ని డిస్ప్లే చేయాలి అంటే మీ సిస్టంలో ఆ పర్టికులర్ ఇమేజ్ ఏ లొకేషన్లో స్టోర్ అయ్యిందో చూసుకొని ఆ సోర్స్ని మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. నేను ఇంటర్నెట్ నుంచి తీసుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్గా ఆ లొకేషన్ అనేది నేను రాస్తున్నాను. నా ఆల్టర్నేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ sample1 అన్నాను. sample1. నా ఇప్పుడు ఈ ఇమేజ్ యొక్క విడ్త్ రాస్తున్నాను. సో విడ్త్ ఈజ్ ఈక్వల్ టు అన్నాను, డబుల్ కొటేషన్స్లో ఇలా రాస్తున్నాను, 500 అన్నాను. అలాగే హైట్ కూడా తీసుకుంటున్నాను. హైట్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో 500 అని రాస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫైల్ని నేను సేవ్ చేసేసాను. వెబ్ బ్రౌజర్ని మళ్ళీ నేను రీఫ్రెష్ చేయగానే చూడండి ఇక్కడ 500 విడ్త్ 500 హైట్ తోటి నాకు ఒక ఇమేజ్ అనేది ఈ వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే అయింది. ఈ విధంగా ఇమేజ్ ట్యాగ్ని ఉపయోగించి సింపుల్గా మనం ఒక ఇమేజ్ని వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే చేయొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. అవి తెలుసుకునే ముందుగా ఇప్పుడు రాసినటువంటి ఈ ట్యాగ్స్ మొత్తాన్ని కూడా నేను కామెంట్ లైన్గా ఇచ్చేస్తున్నాను. సో కామెంట్ లైన్గా ఇచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ట్యాగ్ ఏంటి అంటే హెడ్డింగ్ ట్యాగ్స్. యాక్చువల్గా మనం ఏదన్నా ఒక కంటెంట్ని వెబ్ బ్రౌజర్లో రాస్తున్నప్పుడు ఈ హెడ్డింగ్స్ని మనం రాయవలసి ఉంటుంది. ముందుగా మనం హెడ్డింగ్ రాస్తాం, తర్వాత పారాగ్రాఫ్ లేదంటే పాయింట్స్ అనేవి రాసుకుంటూ వెళ్తాం. అలాగే వెబ్ బ్రౌజర్లో హెడ్డింగ్స్ని రాయాలి అంటే మొత్తం మనకి 6 ట్యాగ్స్ ఉన్నాయి. అవేంటి అంటే h1 ట్యాగ్, h2 ట్యాగ్, h3 ట్యాగ్, h4 ట్యాగ్, h5 ట్యాగ్, h6 ట్యాగ్. సో ఈ h6 ట్యాగ్స్ మొత్తాన్ని కూడా h1 నుంచి h6 వరకు ఉపయోగించుకొని మనం వెబ్ పేజ్లో హెడ్డింగ్స్ని రాయొచ్చు. అది ఎలా రాస్తామో ఒకసారి చూద్దాం. సో h1 అంటే లార్జ్ టెక్స్ట్ అనేది ప్రింట్ అవుతుంది. సో అది ఎలాగో ఒకసారి చూద్దాం. సో h1 అని స్టార్టింగ్ ట్యాగ్ తీసుకున్నాను, h1 అని ఎండింగ్ ట్యాగ్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ హెడ్డింగ్ ట్యాగ్ లోపల నేను ఒక హెడ్డింగ్ రాస్తున్నాను. సో ఎలా రాస్తున్నానో గమనించండి. హెడ్డింగ్ 1 అన్నాను, హెడ్డింగ్ 1. సో Ctrl+S మీద క్లిక్ చేసి సేవ్ చేసి ఈ వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశా. చూడండి ఇక్కడ హెడ్డింగ్ 1 లార్జ్ టెక్స్ట్ ప్రింట్ అయింది. అవునా? ఇప్పుడు మనం హెడ్డింగ్ 2ని తీసుకుందాం. h2 ట్యాగ్ని తీసుకున్నాను. సో h2 ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ h2 ట్యాగ్ లోపల నేను హెడ్డింగ్ 2 అని ఇస్తున్నాను. ఈ ఫైల్ని సేవ్ చేశాను. ఈ పేజ్ని నేను రీఫ్రెష్ చేశాను. చూడండి h2 ట్యాగ్ అనేది h1 కంటే కూడా చిన్న అక్షరాలతోటి ప్రింట్ అయింది. అదేవిధంగా ఇప్పుడు h3 ట్యాగ్ని తీసుకుంటున్నాను. సో అదేవిధంగా h3 ట్యాగ్ని నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ h3 ట్యాగ్ లోపల నేను మరొక హెడ్డింగ్ రాస్తున్నాను. అదేంటంటే హెడ్డింగ్ 3 అన్నాను. సో ఇప్పుడు Ctrl+S మీద క్లిక్ చేసి ఈ ఫైల్ని సేవ్ చేశాను. ఇప్పుడు వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. చూడండి h3 అనేటటువంటి హెడ్డింగ్ ప్రింట్ అయింది. ఈ h3 గమనిస్తే h1 h2 కంటే కూడా చిన్న హెడ్డింగ్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అయింది. అవునా? ఇప్పుడు నేను h4 అనేటటువంటి ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఆ ట్యాగ్ని నేను ఇక్కడ క్లోజ్ చేసేసాను. ఇప్పుడు హెడ్డింగ్ 4లో నేను మరొక హెడ్డింగ్ రాస్తున్నాను. అదేంటంటే హెడ్డింగ్ 4 అన్నాను.
సో ఇప్పుడు నేను Ctrl+S మీద క్లిక్ చేసి ఈ పేజ్ని రీఫ్రెష్ చేసినట్లయితే హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 కంటే కూడా చిన్న హెడ్డింగ్ H4 అనేది ప్రింట్ అవుతుంది. అలాగే H5 అలాగే H5 ట్యాగ్ని స్టార్ట్ చేశాను. దాని తర్వాత H5 ట్యాగ్ని నేను ఇక్కడ క్లోజ్ చేశాను. ఇప్పుడు H5 ట్యాగ్ లోపల నేను ఒక హెడ్డింగ్ ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నాను? హెడ్డింగ్ 5 అన్నాను. సో ఇప్పుడు పేజ్ని సేవ్ చేశాను. వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి రీఫ్రెష్ చేస్తే H1, H2, H3, H4 హెడ్డింగ్స్ కంటే కూడా చిన్న హెడ్డింగ్ 5 అనేది ప్రింట్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను H6 ట్యాగ్ని తీసుకుంటున్నాను. సో అదేవిధంగా H6 ట్యాగ్ని నేను ఇక్కడ క్లోజ్ చేశాను. చేసి ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక హెడ్డింగ్ రాస్తున్నాను. హెడ్డింగ్ 6 అన్నాను. సో Ctrl+S మీద క్లిక్ చేశాను. ఈ పేజ్ని రీఫ్రెష్ చేశాను. ఇప్పుడు చూడండి H1, H2, H3, H4, H5 హెడ్డింగ్స్ కంటే కూడా H6 అనేటటువంటి హెడ్డింగ్ చాలా చిన్నదిగా ప్రింట్ అయింది. అవునా? H1 హెడ్డింగ్ 1 అనేటటువంటిది లార్జ్ టెక్స్ట్ ప్రింట్ అయింది. H2 దానికంటే చిన్నది, H3 ఇంకా చిన్నది, H4 మరికొంత చిన్నది, H5 ఇంకా చిన్నది, H6 ఇంకొంచెం చిన్నది. ఈ విధంగా సైజుల వారీగా ప్రింట్ చేయడం కోసం, సైజుల వారీగా మనకు కావాల్సినటువంటి హెడ్డింగ్స్ని రాసుకోవడం కోసం వెబ్ పేజ్లో H1 నుంచి H6 ట్యాగ్స్ వరకు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ట్యాగ్ చూద్దాం. స్ట్రాంగ్ ట్యాగ్ ఏ విధంగా ఉపయోగించాలి అనేది. దీనికోసం నేనేం చేస్తున్నా అంటే ఈ కోడ్ మొత్తాన్ని కామెంట్ లైన్గా ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం స్ట్రాంగ్ ట్యాగ్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఓకేనా? నా దీనికోసం నేనేం చేస్తున్నా అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అనేటువంటి P ట్యాగ్ని ఉపయోగిస్తున్నా. సో పారాగ్రాఫ్ ట్యాగ్ స్టార్ట్ చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ ఎండ్ చేశాను. ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల ఒక పారాగ్రాఫ్ని పేస్ట్ చేసి నేను Ctrl+S మీద క్లిక్ చేశాను. ఇప్పుడు వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేస్తే నాకు ఒక పారాగ్రాఫ్ అనేది ప్రింట్ అయింది. అవునా? సో ఇప్పుడు ఈ స్ట్రాంగ్ ట్యాగ్ని ఎందుకు ఉపయోగిస్తారో చూద్దాం. స్ట్రాంగ్ ట్యాగ్ అంటే ఏం లేదండి, బోల్డ్ అన్నమాట. అక్షరాలని బోల్డ్లో ప్రింట్ చేయడం కోసం మనం ఈ స్ట్రాంగ్ ట్యాగ్ని ఉపయోగిస్తాం. HTML5కి ముందు వర్షన్స్ కనుక చూసినట్లయితే మనం B ట్యాగ్ని ఉపయోగిస్తాం. సో ఇప్పుడు HTML5లో B ట్యాగ్ బదులు దాన్ని స్ట్రాంగ్ ట్యాగ్ అంటున్నారు అంతే. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ ఫస్ట్ లైన్లో కొంత భాగాన్ని నేను బోల్డ్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం స్ట్రాంగ్ అనేటటువంటి ట్యాగ్ని స్టార్ట్ చేసి దీని తర్వాత ఇక్కడ నేను స్ట్రాంగ్ అనేటటువంటి ట్యాగ్ని ఎండ్ చేసేసాను. ఇప్పుడు ఈ పేజ్ని నేను సేవ్ చేసేసి నేను ఈ పర్టికులర్ వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేశాను. చూడండి ఇక్కడ. సో లోరమ్, ఇప్సమ్, డాలర్, సిట్, ఎమెట్ అనేటటువంటి వర్డ్స్ మొత్తం కూడా నాకు బోల్డ్ అయినాయి. HTML5 ముందు వర్షన్స్ వరకు మనం B ట్యాగ్ను ఉపయోగించాం. HTML5లో B ట్యాగ్కి ఒక సరికొత్త పేరు ఇవ్వబడింది, అదే స్ట్రాంగ్ ట్యాగ్. ఓకేనా? సో పేరే మార్పు, వర్కింగ్ ప్రాసెస్ రెండూ కూడా ఒక్కటే. ఓకేనా? నా ఇప్పుడు మనం నెక్స్ట్ ట్యాగ్ని చూద్దాం. నెక్స్ట్ ట్యాగ్ ఏంటంటే EM ట్యాగ్. ఈ EM ట్యాగ్ అంటే ఏంటంటే ఇటాలిక్లో వర్డ్స్ ప్రింట్ అవటం కోసం మనం EM ట్యాగ్ని ఉపయోగిస్తాం. HTML5కి ముందు వర్షన్స్ చూస్తే I ట్యాగ్ని ఉపయోగించాం. HTML5లో ఆ I ట్యాగ్కే సరికొత్త నేమ్ ఇవ్వబడింది, అదే EM ట్యాగ్. సో అది ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్ టైంలో నేనేం చేశాను అంటే EM ట్యాగ్ని స్టార్ట్ చేశాను. అదేవిధంగా ఇక్కడ EM ట్యాగ్ని ఎండ్ చేశాను. సో ఇప్పుడు నేను Ctrl+S మీద క్లిక్ చేసి ఈ ఫైల్ని సేవ్ చేసి వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేయగానే ఏమైంది ఇక్కడ చూడండి. సో ఈ పర్టికులర్ 3 లైన్స్ కూడా నాకు ఇటాలిక్లో ప్రింట్ అయ్యాయి. ఓకేనా? సో ఇటాలిక్లో వర్డ్స్ ప్రింట్ అవ్వాలి అంటే HTML5లో EM ట్యాగ్ని ఉపయోగించాలి. HTML5కి ముందు వర్షన్స్ కనుక అయితే EMకి బదులుగా I ట్యాగ్ని ఉపయోగించాం. కానీ HTML5లో మాత్రం I ట్యాగ్కే సరికొత్త నేమ్ అనేది ఇవ్వబడింది, అదే EM ట్యాగ్. ఇటాలిక్లో వర్డ్స్ని ప్రింట్ చేయాలి అంటే EM ట్యాగ్ కావాలి. అదే బోల్ట్లో వర్డ్స్ని ప్రింట్ చేయాలి అంటే స్ట్రాంగ్ ట్యాగ్ అనేది మనకి ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఓకేనా? నా ఇప్పుడు నెక్స్ట్ ట్యాగ్స్ని మనం డిస్కస్ చేద్దాం. దీనికోసం నేనేం చేస్తున్నా అంటే ఈ కోడ్ మొత్తాన్ని కూడా కామెంట్గా ఇచ్చేస్తున్నాను. కామెంట్గా ఇచ్చేసాను. ఇప్పుడు మనం లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. లిస్ట్ ఏ విధంగా వర్క్ అవుతాయి HTMLలో అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మనకి HTMLలో 2 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉన్నాయి. అవేంటి అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ ఒకటి, ఆర్డర్డ్ లిస్ట్ ఒకటి.
ముందుగా అన్ఆర్డర్డ్ లిస్ట్ ఏ విధంగా ప్రింట్ చేస్తామో చూద్దాం. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే బుల్లెట్ పాయింట్స్తో ప్రింట్ అవుతాయి. ఆర్డర్డ్ లిస్ట్ అంటే 1 2 3 అనేటటువంటి నెంబర్స్ తోటి ప్రింట్ అవుతాయి. ముందుగా మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ని ఏ విధంగా ప్రింట్ చేయాలో చూద్దాం. అన్ఆర్డర్డ్ లిస్ట్ని ప్రింట్ చేయాలి అంటే మనకు ఒక ట్యాగ్ కావాలి. ఆ ట్యాగ్ ఏంటి? యూఎల్ ట్యాగ్. సో ఇక్కడ నేను యూఎల్ ట్యాగ్ని స్టార్ట్ చేసి యూఎల్ ట్యాగ్ని ఎండ్ చేశాను. సో యూఎల్ ట్యాగ్ అంటే ఎక్స్పాన్షన్ ఏంటో ఒకసారి చూడండి. యూ అంటే అన్ఆర్డర్డ్, ఎల్ అంటే లిస్ట్ అని అర్థం. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ని మనం షార్ట్కట్లో లెఫ్ట్ అండ్ రైట్ యాంగిల్ బ్రాకెట్స్ని ఉపయోగించి దాని లోపల యూఎల్ అని షార్ట్ ఫామ్లో రాసాం. అవునా? ఇప్పుడు ఈ యూఎల్ ట్యాగ్ లోపల మనకి ఇంకొక ట్యాగ్ కావాలి. అదేంటి అంటే లిస్ట్ ట్యాగ్ కావాలి. సో లిస్ట్ అని రాయకుండా ఎల్ఐ అని రాస్తాం మనం ట్యాగ్స్లో. సో ఇప్పుడు ఎల్ఐ ట్యాగ్ని స్టార్ట్ చేసి ఎల్ఐ ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ ఐటమ్ని నేను రాయాలి. ఏంటది? కాఫీ అని రాశాను ఉదాహరణకి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశాను? ఇంకొక లిస్ట్ ఐటమ్ని తీసుకున్నాను, ఎల్ఐ అని రాశాను. సో ఇప్పుడు ఎల్ఐ ట్యాగ్ని మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఎండ్ చేసి ఇప్పుడు దీని లోపల ఇంకొక ఐటమ్ నేమ్ రాస్తున్నాను. అదేంటంటే టీ అన్నాను. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ నేను లిస్ట్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. ఎల్ఐ ట్యాగ్ని స్టార్ట్ చేశాను, ఎల్ఐ ట్యాగ్ని నేను మళ్ళీ ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ ఎల్ఐ ట్యాగ్ లోపల నేను మరొక నేమ్ రాస్తున్నాను. అదేంటి అంటే మిల్క్ అన్నాను. ఓకేనా? ఇప్పుడు కంట్రోల్-S మీద క్లిక్ చేసి ఈ పర్టికులర్ ఫైల్ని సేవ్ చేసి నేను ఈ వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేయగానే చూడండి బుల్లెట్ పాయింట్స్ తోటి నాకు లిస్ట్ ప్రింట్ అయింది. సో లిస్ట్ 1లో ఏముంది? కాఫీ అని ఉంది. లిస్ట్ 2లో టీ అని ఉంది. సో లిస్ట్ 3లో మిల్క్ అని ఉంది. ఇవన్నీ కూడా ఎలా ప్రింట్ అయ్యాయి అంటే మనకి పాయింట్స్ వైజ్ అంటే బుల్లెట్ పాయింట్స్ తోటి ప్రింట్ అయ్యాయి. వీటినే మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. మరైతే ఆర్డర్డ్ లిస్ట్ని ఏ విధంగా ప్రింట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఆర్డర్డ్ లిస్ట్ని మనం ప్రింట్ చేయాలంటే మనకి మరొక ట్యాగ్ కావాలి. అదేంటి అంటే ఓఎల్ ట్యాగ్. సో ఓఎల్ ట్యాగ్ని స్టార్ట్ చేశాను, అదేవిధంగా ఓఎల్ ట్యాగ్ని ఇక్కడ నేను ఎండ్ చేశాను. సో ఇందాక చెప్పిన విధంగానే ఓ అంటే ఆర్డర్డ్, ఎల్ అంటే లిస్ట్. సో ఆర్డర్డ్ లిస్ట్. ఓకేనా? ఈ ఆర్డర్డ్ లిస్ట్ లోపల అగైన్ మళ్ళీ మనకు ఇంకొక ట్యాగ్ కావాలి. అదేంటి అంటే లిస్ట్. సో ఎల్ఐ ట్యాగ్ అనేది కావాలి. సో ఎల్ఐ ట్యాగ్ని స్టార్ట్ చేసి ఎల్ఐ ట్యాగ్ని నేను ఇక్కడ ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ ఎల్ఐ ట్యాగ్ లోపల మళ్ళీ నేను ఇంకో ఐటెం నేమ్ రాస్తున్నాను. అదేంటి అంటే కాఫీ అన్నాను. సేమ్ అవే నేమ్స్ రాస్తున్నాను. సో మళ్ళీ నేనేం చేస్తున్నా? ఎల్ఐ ట్యాగ్ని స్టార్ట్ చేశాను, ఎల్ఐ ట్యాగ్ని ఎండ్ చేశాను. సో ఇప్పుడు ఈ ఎల్ఐ ట్యాగ్ లోపల నేను ఇంకొక ఐటెం నేమ్ రాస్తున్నాను, టీ అన్నాను. అదేవిధంగా మళ్ళీ నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ ఎల్ఐ ట్యాగ్ని స్టార్ట్ చేశాను, మళ్ళీ ఎల్ఐ ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ ఎల్ఐ ట్యాగ్ లోపల మళ్ళీ ఇంకొక ఐటెం నేమ్ రాస్తున్నాను. అదేంటంటే మిల్క్ అన్నాను. ఇప్పుడు కంట్రోల్-S మీద క్లిక్ చేసి ఈ ఫైల్ని సేవ్ చేసి నేను వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేయగానే చూడండి కాఫీ, టీ, మిల్క్ అనేది 1 2 3 అని ప్రింట్ అయ్యాయి. సో 1 2 3 అని ప్రింట్ అయ్యాయి కాబట్టి ఇది ఆర్డర్డ్ లిస్ట్, అంటే ఒక ఆర్డర్లో ప్రింట్ అయినాయి 1 2 3 అని. అదే అన్ఆర్డర్డ్ లిస్ట్ అయితే బుల్లెట్ పాయింట్స్ తోటి ప్రింట్ అయ్యాయి. ఇవి అన్ఆర్డర్డ్ లిస్ట్. సో ఈ విధంగా మనం HTMLలో ఆర్డర్డ్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ని మన వెబ్ బ్రౌజర్లో సింపుల్గా ప్రింట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ కోడ్ మొత్తాన్ని కూడా నేను కామెంట్ లైన్గా ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ట్యాగ్ని డిస్కస్ చేద్దాం. అదేంటంటే డిఐవి ట్యాగ్. దాంతో పాటుగా స్పాన్ ట్యాగ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. డిఐవి అండ్ స్పాన్ ట్యాగ్. ముందుగా డిఐవి ట్యాగ్ గురించి చూద్దాం. సో డిఐవి అంటే డివిజన్ అని అర్థం. డివిజన్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ కంటైనర్ అనమాట. అంటే ఒక బాక్స్ క్రియేట్ అయ్యి మన కంటెంట్ మొత్తం కూడా ఆ బాక్స్లోనే రాయబడుతుంది. అది ఎలాగో అనేది ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ ద్వారా చూడండి. డిఐవి ట్యాగ్ని రాయాలి అంటే మనకు ఒక ట్యాగ్ కావాలి. అదేంటి అంటే డిఐవి ట్యాగ్. సో డిఐవి ట్యాగ్ని స్టార్ట్ చేసి డిఐవి ట్యాగ్ని నేను ఇక్కడ ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ డిఐవి ట్యాగ్ లోపల నేను ఒక పారాగ్రాఫ్ రాయాలి. దానికోసం నేనేం చేశాను అంటే పీ ట్యాగ్ని ఉపయోగించి పీ ట్యాగ్ని ఎండ్ చేసి దీని లోపల నేను ఒక పారాగ్రాఫ్ రాస్తున్నాను. ఎలా రాస్తున్నాను గమనించండి. పారాగ్రాఫ్ రాశాను. ఇప్పుడు నేను కంట్రోల్-S మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఈ వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేయగానే ఏమైంది? ఒక పారాగ్రాఫ్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అయింది. సో డిఐవి ట్యాగ్ మనం ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ కంటైనర్ అని చెప్పాను. ఎలా సార్ కంటైనర్ ఇది? నేను ఎలా నమ్మేది ఇది కంటైనర్ అంటే ఇక్కడ మనకి యాట్రిబ్యూట్స్ ఏం ఉపయోగించలేదు కాబట్టి కంటైనర్ బాక్స్ అనేది ఏది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు. కానీ మీకు క్లారిటీ పర్పస్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మీకు యాట్రిబ్యూట్స్ని అప్లై చేసి సో ఆ డివిజన్ ఆ కంటైనర్ అనేది ఏ విధంగా మనకి కనపడాలి అనేది నేను ఇప్పుడు యాట్రిబ్యూట్స్ ద్వారా మీకు చెప్పబోతున్నాను. దానికోసం నేను ఒక యాట్రిబ్యూట్ని తీసుకుంటున్నాను. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు అన్నాను. సో డబుల్ కొటేషన్స్లో ఇలా రాస్తున్నాను. బార్డర్ కొలన్
border colon 1 pixel solid black అన్నాను. 1 pixel solid black అన్నా అని రాసి ఈ పర్టికులర్ ఫైల్ని నేను Ctrl+S మీద క్లిక్ చేసి సేవ్ చేశాను. సేవ్ చేసి ఈ వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేయగానే చూడండి, ఇక్కడ నాకు ఒక బాక్స్ అనేది డిస్ప్లే అయింది. అంటే div అంటే డివిజన్ అని అర్థం. సో div ట్యాగ్ ఈజ్ జస్ట్ లైక్ ఏ కంటైనర్, ఒక కంటైనర్లా వర్క్ చేస్తుంది. ఈ కంటైనర్ లోపల మనం రాయాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఇస్తాం. ఓకేనా? ఈ విధంగా మనం div ట్యాగ్స్ని వెబ్ బ్రౌజర్లో ఉపయోగించుకోవచ్చు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ కంటైనర్. ఇది గుర్తుపెట్టుకోండి. div ట్యాగ్ మీన్స్ డివిజన్ ట్యాగ్. సో ఈ డివిజన్ ట్యాగ్ ఈజ్ జస్ట్ లైక్ ఏ కంటైనర్. ఆ కంటైనర్ లోపలే మనం రాయాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తున్నాము అంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ని ఇస్తున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే టాప్ మార్జిన్ ఉంది, బాటమ్ మార్జిన్ కూడా ఉంది. ఓకేనా? సో ఈ విధంగా మనం div ట్యాగ్ని వెబ్ పేజ్లో అప్లై చేసి ప్రింట్ చేయొచ్చు. అదేవిధంగా మరైతే స్పాన్ ట్యాగ్ని ఎలా ఉపయోగించాలి ఈ పర్టికులర్ వెబ్ డిజైనింగ్లో అంటే, స్పాన్ ట్యాగ్ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే, ఒక HTML లైన్ ఆఫ్ టెక్స్ట్ యొక్క కలర్ని మార్చడానికి మనం స్పాన్ ట్యాగ్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఉదాహరణకి నేనేం చేస్తున్నా అంటే, ఇక్కడ ఒక హెడ్డింగ్ని తీసుకుంటున్నాను. ఎలా తీసుకున్నా? H2తో తీసుకుంటున్నాను. నెక్స్ట్ H2 ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఒక హెడ్డింగ్ని తీసుకున్నా. ఏంటి ఆ హెడ్డింగ్ అంటే, దిస్ ఈజ్ శాంపిల్ హెడ్డింగ్ అన్నాను. దిస్ ఈజ్ శాంపిల్ హెడ్డింగ్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను Ctrl+S మీద క్లిక్ చేసి ఈ వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేయగానే ఏమైంది? ఆ పర్టికులర్ పారాగ్రాఫ్కి ఒక హెడ్డింగ్ అనేది, శాంపిల్ హెడ్డింగ్ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా అంటే, ఈ హెడ్డింగ్ అనేటటువంటి వర్డ్ యొక్క కలర్ని మార్చాలనుకుంటున్నా. అలా కలర్ని మార్చాలి అంటే నాకు ఈ స్పాన్ ట్యాగ్ని ఉపయోగించి అది పాసిబుల్ అవుతుంది. అది ఎలాగో ఒకసారి చూడండి. నేనేం చేశాను? స్పాన్ ట్యాగ్ని ఆ హెడ్డింగ్ అనే వర్డ్ ముందు స్టార్ట్ చేశాను. ఆ తర్వాత స్పాన్ ట్యాగ్ని హెడ్డింగ్ అనేటటువంటి వర్డ్ తర్వాత క్లోజ్ చేశాను. అవునా? ఇప్పుడు నేను Ctrl+S మీద క్లిక్ చేసి సేవ్ చేసి నేనేం చేసా? పేజ్ని రీఫ్రెష్ చేస్తా. కలర్ ఏమన్నా మారిందా? మారలేదు. మరి కలర్ మారాలంటే ఏం చేయాలి అంటే, యాట్రిబ్యూట్స్ని మీరు అప్లై చేయాలి దీంట్లో. అది ఎలాగో చూద్దాం. నేనేం చేస్తున్నా అంటే, స్టైల్ అని తీసుకున్నా. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు అని రాసి డబుల్ కొటేషన్స్లో ఇలా రాస్తున్నా. డబుల్ కొటేషన్స్లో నేనేం రాస్తున్నానో మీరు జాగ్రత్తగా గమనించండి. డబుల్ కొటేషన్స్లో నేను కలర్ అని తీసుకున్నా. కలర్ అని తీసుకొని కొలన్ అని రాసి ఉదాహరణకు బ్లూ అన్నాను. Ctrl+S మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇప్పుడు ఈ పేజ్ని నేను రీఫ్రెష్ చేశా. రీఫ్రెష్ చేయగానే చూడండి ఇక్కడ, సో హెడ్డింగ్ అనేటటువంటి వర్డ్ నాకు బ్లూ కలర్లోకి మారిపోయింది. అవునా? అంటే ఒక లైన్ ఆఫ్ HTML టెక్స్ట్లోని కొంత భాగాన్ని కలర్ చేయటం కోసం మనం ఇక్కడ స్పాన్ ట్యాగ్ని HTMLలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను బ్లూ అని తీసుకున్నాను కదా, ఈ బ్లూ అనే వర్డ్ని నేను ఇప్పుడు మారుస్తున్నా. రెడ్ అన్నాను ఈసారి. సో Ctrl+S మీద క్లిక్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు నేనేం చేశాను అంటే, ఈ పేజ్ని రీఫ్రెష్ చేయగానే ఏమైంది? ఆ హెడ్డింగ్ అనేది వేరే కలర్లోకి మారిపోయింది. అవునా? సో ఈ విధంగా ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్లోని కొంత భాగాన్ని కలర్ చేయటం కోసం మనం స్పాన్ ట్యాగ్ని HTMLలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకేనా? నా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, నెక్స్ట్ ట్యాగ్ని డిస్కస్ చేద్దాం. ఈసారి ఏం ట్యాగ్ అంటే, లింక్స్, హైపర్ లింక్స్ని మనం వెబ్ పేజ్లో ఏ విధంగా ఇవ్వాలి ఇప్పుడు మనం చూద్దాం. సో హైపర్ లింక్ని ఎలా ఇవ్వాలి? సో దీనికోసం నేనేం చేస్తున్నా అంటే, ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ని రాస్తున్నాను. అది ఎలా అంటే, దిస్ ఈజ్ గూగుల్ అన్నాను. దిస్ ఈజ్ గూగుల్ అన్నాను. సో దిస్ ఈజ్ గూగుల్. సో ఈ గూగుల్ అనేటటువంటి వర్డ్ వరకు నేను ఇప్పుడు లింక్ని ప్రొవైడ్ చేయాలి. అంటే ఈ గూగుల్ అనే వర్డ్ మీద క్లిక్ చేయగానే నేను గూగుల్ పర్టికులర్ వెబ్సైట్లోకి నేను వెళ్ళిపోవాలి. అంటే గూగుల్ మీద క్లిక్ చేయగానే గూగుల్ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. సో అది ఎలా అవ్వాలి? సో ఎప్పుడైనా సరే మీరు HTMLలో లింక్స్ని యాడ్ చేయాలి అంటే అది యాంకర్ ట్యాగ్ ద్వారా పాసిబుల్ అవుతుంది. అది ఎలా అంటే, ఈ విధంగా ఏ అని రాసి href. సో ఆ స్పెసిఫైడ్ URLని మనం ఈ href ట్యాగ్లో రాయవలసి ఉంటుంది. సో href అని రాసి దీంట్లో మనం ఈ విధంగా రాయాలి. చూడండి ఏ విధంగా రాస్తున్నాను అనేది జాగ్రత్తగా గమనించండి. ఈ href అనేటటువంటి ఈ పర్టికులర్ ట్యాగ్లో నేను ఆ స్పెసిఫైడ్ URLని పాత్ని నేను ఇక్కడ రాయవలసి ఉంటుంది. దానికోసం నేను ఏం చేస్తాను అంటే, https:/ అని ఇచ్చాను. ఇచ్చి www.google
www.google.com అన్నాను. www.google.com అని ఇచ్చేసి ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్ని నేనేం చేస్తున్నా అంటే గూగుల్ అనే వర్డ్ తర్వాత ఈ యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేసేసాను. ఓకేనా, క్లోజ్ చేసి నేనేం చేస్తున్నా అంటే ఈ ఫైల్ని సేవ్ చేసేసాను. సేవ్ చేసి ఈ వెబ్ బ్రౌజర్ని నేను రీఫ్రెష్ చేశాను. ఓకేనా, సో రీఫ్రెష్ చేశాను. కొంత స్పేస్ ఇస్తాను చూడండి. ఇక్కడ నేను బ్రేక్ ట్యాగ్ని అప్లై చేస్తాను, మీకు కొంచెం స్పేస్ అనేది వస్తుంది. సో Ctrl+S మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను ఈ పేజ్ని రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేయగానే చూడండి దిస్ ఈజ్ గూగుల్ అని ప్రింట్ అయింది. ఈ గూగుల్కి లింక్ అనేది వచ్చింది చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఈ కర్సర్ని గమనించండి. కర్సర్ చూడండి, ఒక యారో సింబల్ ఉంది. ఇప్పుడు నేను గూగుల్ అనేటటువంటి ఈ వర్డ్ మీదకి నేను కర్సర్ని తీసుకెళ్ళగానే ఏమైంది, హ్యాండ్ సింబల్ వచ్చింది. అవునా, ఇప్పుడు నేను గూగుల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ లోడ్ అవుతుంది, పేజీ లోడ్ అయ్యి గూగుల్ అనేటటువంటి వెబ్సైట్లోకి ఈ పర్టికులర్ కోడ్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు చూడండి గూగుల్ అనేటటువంటి వెబ్సైట్ నాకు ఇక్కడ ఓపెన్ అయిపోయింది. అవునా, సో ఈ విధంగా ఒక వర్డ్కి హైపర్ లింక్ని మనం HTMLలో సింపుల్గా యాంకర్ ట్యాగ్స్ని ఉపయోగించి చేయొచ్చు. ఓకేనా, సో ఈ href అనేది ఇట్ స్పెసిఫైస్ ద URL. ఒక URL ఏదైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో ఆ URLని ఈ href అనేటటువంటి ట్యాగ్ మనకి ఇక్కడ స్పెసిఫై చేస్తుంది. ఓకేనా, నౌ ఇప్పుడు ఈ కోడ్ మొత్తాన్ని కూడా నేను కామెంట్ లైన్గా ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ట్యాగ్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఏ ట్యాగ్ని డిస్కస్ చేద్దామంటే టేబుల్ ట్యాగ్ని డిస్కస్ చేద్దాం. వెబ్ పేజ్లో టేబుల్ని ఏ విధంగా మనం రాయవలసి ఉంటుంది అనే దాని గురించి చూద్దాం. ఓకేనా, నా ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక హెడ్డింగ్ని తీసుకుంటున్నా. h1 అనేటటువంటి ట్యాగ్ని ఉపయోగించి h1 ట్యాగ్ని క్లోజ్ చేసి ఒక హెడ్డింగ్ రాస్తున్నా. ఏం రాస్తున్నా అంటే హెడ్డింగ్ ద టేబుల్ ఎలిమెంట్ అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ రాస్తున్నా. ద టేబుల్ ఎలిమెంట్ అన్నాను. ద టేబుల్ ఎలిమెంట్ అన్నాను. ఇప్పుడు ఈ కోడ్ని నేను ఇక్కడ సేవ్ చేసి వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేయగానే నాకు హెడ్డింగ్ అనేది ప్రింట్ అయింది, ద టేబుల్ ఎలిమెంట్ అని. ఇప్పుడు నేను టేబుల్స్ని క్రియేట్ చేయాలి. టేబుల్ని క్రియేట్ చేయాలి HTML పేజ్లో. అది ఎలా చేస్తామో చూద్దాం. టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే మనకి ఇక్కడ కొన్ని ట్యాగ్స్ కావాలి. అందులో మొదటి ట్యాగ్ వచ్చేసరికి టేబుల్ ట్యాగ్. సో టేబుల్ ట్యాగ్ని స్టార్ట్ చేశాను. అదేవిధంగా టేబుల్ ట్యాగ్ని నేను ఇక్కడ ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ టేబుల్ ట్యాగ్ లోపల మనకి మరికొన్ని ట్యాగ్స్ అనేవి అవసరం అవుతాయి. అదేంటి అంటే టేబుల్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే ముఖ్యంగా టేబుల్లో రోస్ ఉంటాయి, టేబుల్లో కాలమ్స్ ఉంటాయి. అవును కదా, సో టేబుల్ రోస్ని క్రియేట్ చేయాలి, టేబుల్ కాలమ్స్ని కూడా క్రియేట్ చేయాలి. అవునా, సో టేబుల్ హెడ్డింగ్ ఉంటుంది, టేబుల్ బాడీ ఉంటుంది. సో ముందుగా మనం టేబుల్ హెడ్డింగ్ని క్రియేట్ చేసి దాంట్లో కంటెంట్ రాసి ఆ తర్వాత టేబుల్ బాడీని క్రియేట్ చేసి దాంట్లో కంటెంట్ని రాద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే టేబుల్ హెడ్డింగ్ని క్రియేట్ చేయబోతున్నా. దానికోసం కూడా మనకు ఒక ట్యాగ్ ఉంది. అదేంటి అంటే టీ హెడ్ అనాలి. టీ హెడ్ ట్యాగ్ అంటే టీ అంటే టేబుల్, హెడ్ అంటే తెలిసిందే టేబుల్ హెడ్ అనమాట. అంటే ఫస్ట్ లైన్ డినోట్ చేస్తుంది ఇది. టీ హెడ్ ట్యాగ్ని స్టార్ట్ చేశాను, టీ హెడ్ ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ టీ హెడ్ ట్యాగ్ లోపల మనకి మరికొన్ని ఎలిమెంట్స్ కావాలి. అంటే టేబుల్ హెడ్డింగ్ని క్రియేట్ చేయాలి అంటే ముందుగా ఫస్ట్ రోని క్రియేట్ చేయాలి, టేబుల్ రోని. సో ఫస్ట్ టేబుల్ రోని క్రియేట్ చేయాలి కాబట్టి నాకు TR ట్యాగ్ కావాలి. సో TR అంటే టీ అంటే టేబుల్, ఆర్ అంటే రో. సో ఈ TR ట్యాగ్ని స్టార్ట్ చేశాను, TR ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఓకేనా, మనం టేబుల్లో ఏ పర్టికులర్ లైన్ని మనం రాయాలన్నా ముందు TR ట్యాగ్ అంటే టేబుల్ రోని క్రియేట్ చేసిన తర్వాతనే మనం ఏ పనైనా చేయగలం. సో ఇప్పుడు టేబుల్ రోలో నేను టేబుల్ హెడ్డింగ్ని రాయాలి. సో దానికోసం నాకు మరొక ట్యాగ్ కావాలి. అదేంటి అంటే టేబుల్ హెడ్డింగ్, TH ట్యాగ్ అనేది నాకు ఇక్కడ కావాలి. కాబట్టి TH ట్యాగ్ అని తీసుకున్నాను. T అంటే టేబుల్, H అంటే హెడ్ అనమాట, అంటే టేబుల్ యొక్క హెడ్ అనమాట. సో TH ట్యాగ్ని స్టార్ట్ చేశాను, TH ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ ఫస్ట్ TH ట్యాగ్లో నేను టేబుల్ హెడ్డింగ్లో ఉన్నటువంటి ఫస్ట్ హెడ్డింగ్ రాయబోతున్నాను. అంటే ఒక రోని క్రియేట్ చేసి ఆ రోలో ఫస్ట్ హెడ్డింగ్ రాస్తున్నాను. అదేంటి అంటే మంత్ అన్నాను. ఓకేనా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ ఫైల్ని సేవ్ చేసి ఈ వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. చూడండి మంత్ అని ప్రింట్ అయిపోయింది. అవునా, ఎలా ప్రింట్ అయింది, బోల్డ్లో ప్రింట్ అయింది చూడండి. ఎందుకంటే టేబుల్ హెడ్డింగ్ కదా మనం క్రియేట్ చేసింది. ఇప్పుడు సెకండ్ హెడ్డింగ్ ఇవ్వబోతున్నా. TH ట్యాగ్ని స్టార్ట్ చేసి TH ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ TH ట్యాగ్ లోపల నేను మరొక హెడ్డింగ్ రాస్తున్నా. అదేంటి అంటే
సేవింగ్స్ అన్నాను. ఇప్పుడు నేను Ctrl+S మీద క్లిక్ చేసి సేవ్ చేసి ఈ వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేయగానే ఏమైంది, సెకండ్ హెడ్డింగ్ సేవింగ్స్ అని బోల్డ్లో ప్రింట్ అయింది. అవునా, ఇప్పుడు నేను టేబుల్ హెడ్డింగ్ నాకు కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు టేబుల్ బాడీ రాయాలి. సో టేబుల్ బాడీని ఎలా రాస్తాను అంటే దానికి ఒక ట్యాగ్ ఉంది. అదేంటి అంటే టీ బాడీ అనమాట. టీ అంటే టేబుల్, బాడీ అంటే తెలిసిందే. సో నెక్స్ట్ ఆ టీ బాడీ అనేటటువంటి ట్యాగ్ని స్టార్ట్ చేశాను, టీ బాడీ ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ టీ బాడీ ట్యాగ్ లోపల నాకు మరికొన్ని ట్యాగ్స్ కావాలి. అవేంటి అంటే ముందుగా ఒక రోని క్రియేట్ చేసి దాంట్లో నేను ఇప్పుడు డేటాని యాడ్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. ఒక రోని క్రియేట్ చేయాలి అంటే టీఆర్ ట్యాగ్ను ఉపయోగించాలి. టీఆర్ ట్యాగ్ని స్టార్ట్ చేసి టీఆర్ ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ టీఆర్ ట్యాగ్ లోపల నేను టేబుల్ డేటా రాయాలి. దానికోసం టేబుల్ డేటా రాయాలన్నా కూడా నాకు ఇక్కడ మరొక ట్యాగ్ కావాలి. అదేంటి అంటే టీడీ ట్యాగ్. సో టీడీ ట్యాగ్ని స్టార్ట్ చేశాను, టీడీ ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు టీడీ ట్యాగ్ లోపల నేను కొంత డేటాని రాస్తున్నాను. ఉదాహరణకు జాన్యువరి అని రాశాను. ఓకేనా, నేను ఇప్పుడు Ctrl+S మీద క్లిక్ చేసి ఈ పర్టికులర్ ఫైల్ని సేవ్ చేసి వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. చూడండి, ఇక్కడ జాన్యువరి అని మంత్లో ప్రింట్ అయింది. అవునా, నెక్స్ట్ సేవింగ్స్లో కూడా నేను కొంత డేటాను రాయాలి. సో దానికోసం ఏం చేస్తున్నా, మళ్ళీ టీడీ ట్యాగ్ని స్టార్ట్ చేశాను, మళ్ళీ ఏం చేస్తున్నా టీడీ ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ టీడీ ట్యాగ్ లోపల నేను సేవింగ్స్లో కూడా కొంత డేటా రాయాలి కాబట్టి $100 అని ఇస్తున్నాను. $100. సో Ctrl+S మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ ఫైల్ని నేను మళ్ళీ రీఫ్రెష్ చేశాను. సో చేయగానే ఏమైంది, సేవింగ్స్లో 100 అనేటటువంటి డాలర్ నాకు ఇక్కడ ప్రింట్ అయింది. అవునా, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మరొక రో క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అంటే మరొక రోని క్రియేట్ చేస్తాను. అది ఎలా చేస్తున్నానో చూడండి. మళ్ళీ టీఆర్ ట్యాగ్ని స్టార్ట్ చేశాను, మళ్ళీ టీఆర్ ట్యాగ్ని ఎండ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ టీఆర్ ట్యాగ్ లోపల నాకేం కావాలి, డేటాని యాడ్ చేయాలి అంటే టీడీ ట్యాగ్ కావాలి. సో టీడీ ట్యాగ్ని స్టార్ట్ చేశాను, టీడీ ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ టీడీ ట్యాగ్ లోపల నేను మరొక మంత్ నేమ్ ఇస్తున్నాను. అదేంటి అంటే ఫిబ్రవరి అన్నాను. FEBRUARY. సో ఫిబ్రవరి అని తీసుకున్నాను. నెక్స్ట్ సేవింగ్స్లో కూడా కొంత వాల్యూ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. సో దానికోసం ముందుగా నేను ఆ ఫైల్ని సేవ్ చేసి ఈ వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేస్తే మంత్లో ఫిబ్రవరి అని ప్రింట్ అయింది. ఇప్పుడు సేవింగ్స్లో కూడా కొంత డేటా నాకు యాడ్ అవ్వాలి. సో టీడీ అని తీసుకున్నాను. సో టీడీ ట్యాగ్ని ఎండ్ చేసి ఇప్పుడు ఈ టీడీ ట్యాగ్ లోపల నేను ఒక వాల్యూ ఇస్తున్నాను. అదేంటి అంటే ఉదాహరణకు $80 అనుకుందాం. $80 అని అనుకుందాం. నేను ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేశాను, ఈ పర్టికులర్ వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేయగానే ఏమైంది, సేవింగ్స్లో $80 అనేది నాకు ఇక్కడ యాడ్ అయింది. కానీ ఇక్కడ మీరు గమనించండి, టేబుల్ అంటే మనకి లైన్స్ ఉండాలి, కానీ ఇక్కడ లైన్స్ ఉన్నాయా, లైన్స్ ఏం ప్రింట్ అవ్వలేదు. జస్ట్ ఒక టేబుల్ కంటెంట్ మాత్రమే ప్రింట్ అయింది. మనకి లైన్స్ కావాలి అంటే HTMLలో ఖచ్చితంగా యాట్రిబ్యూట్స్ని ఉపయోగించాలి. అంటే CSS ప్రాపర్టీస్ని ఉపయోగిస్తే మనకి లైన్స్ కూడా డిస్ప్లే అవుతాయి. అది ఎలాగో ఒకసారి చూద్దాం. దీనికోసం నేనేం చేస్తున్నానంటే బాడీ తర్వాత అంటే మెయిన్ మన HTML స్ట్రక్చర్ పైకి వెళ్ళి బాడీ ట్యాగ్ పైన నేను CSS ప్రాపర్టీస్ని రాస్తున్నాను. దానికోసం నేను ఒక ట్యాగ్ని తీసుకుంటున్నా. సో స్టైల్ ట్యాగ్ అనేటటువంటి ఒక ట్యాగ్ని తీసుకొని ఈ స్టైల్ ట్యాగ్ని స్టార్ట్ చేసి స్టైల్ ట్యాగ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ స్టైల్ ట్యాగ్ లోపల నాకు నేను క్రియేట్ చేసినటువంటి టేబుల్కి బార్డర్స్ కనపడాలి. అలా బార్డర్స్ కనపడాలి అంటే నేను కంపల్సరీగా CSS ప్రాపర్టీస్ని రాయాలి. దేనికి రాయాలి, టేబుల్ అనేటటువంటి ట్యాగ్కి రాయాలి, దాని తర్వాత టేబుల్ హెడ్డింగ్స్కి రాయాలి, THకి, తర్వాత టేబుల్ డేటా కూడా నాకు కొంత బార్డర్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి. నా బ్రేసెస్ని స్టార్ట్ చేసి బ్రేసెస్ని నేను ఇక్కడ ఎండ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీంట్లో CSS ప్రాపర్టీస్ని అప్లై చేయాలి. ఏం కనపడాలి, నాకు బార్డర్స్ కనపడాలి. సో బార్డర్ కొలన్ అన్నాను, 1 పిక్సెల్ అన్నాను, సాలిడ్ అన్నాను, బ్లాక్ అన్నాను, బ్లాక్ నుంచి సెమీకోలన్ తోటి ఈ లైన్ని ఎండ్ చేశాను. ఇప్పుడు నేను Ctrl+S మీద క్లిక్ చేసి ఈ ఫైల్ని సేవ్ చేసి నేనేం చేశాను, ఈ పర్టికులర్ వెబ్ బ్రౌజర్ని రీఫ్రెష్ చేశాను. రీఫ్రెష్ చేయగానే చూడండి ఇక్కడ సో మంత్లో ఫిబ్రవరి అని ఉంది. సో దానికి ఒక లైన్ అంటే ఒక బార్డర్ అనేది వచ్చేసింది. సేవింగ్స్లో 100 ఉంది, బార్డర్ వచ్చేసింది. మంత్ ఉంది, సేవింగ్స్ ఉంది, హెడ్డింగ్, బార్డర్స్ వచ్చేసాయి. ఫిబ్రవరి ఉంది, బార్డర్ వచ్చేసింది. $80 అని ఉంది, బార్డర్ వచ్చేసింది. ఇప్పుడు ఇది ఒక టేబుల్ లాగా మనకు కనిపిస్తుంది. అవునా, సో ఈ విధంగా సింపుల్గా HTMLలో మనం
టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఈ టేబుల్స్ గురించి మనం ఒక డీటెయిల్డ్ వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్లో లింక్ ఇస్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. ఆ వీడియోని ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి ఆ వీడియోని పూర్తిగా చూసి మీరు టేబుల్స్ గురించి మరింత డీటెయిల్డ్గా మీరు తెలుసుకోగలుగుతారు. ఓకేనా?